ఈ లుటీషియం పిఎస్ఎంఏ థెరపీ అన్నది ఇవాళ రోజున 4వ దశ సిఆర్పిసి సెట్టింగ్లో ప్రాస్టేట్ క్యాన్సర్స్లో వాడటం జరుగుతుంది. దీంట్లో ఎలక్ట్రాన్స్ వల్ల క్యాన్సర్ సెల్స్ చనిపోవడం జరుగుతుంది. ఇవాళ రోజున ఇంకా లేటెస్ట్గా ఇంకొక థెరనాస్టిక్స్ అవైలబిలిటీలో రాబోతుంది. ఇది యాక్టీనియం పిఎస్ఏ అంటున్నాం. సో దీంట్లో ఏంటంటే ఈ లుటీషియంలో ఏవైతే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయో అవి ఎక్కువ ట్యూమర్ సెల్స్ని చంపలేకపోవచ్చు. కానీ యాక్టీనియంలో ఆల్ఫా పార్టికల్స్ ఇవి కొంచెం బరువుగా ఉండటం వల్ల ట్యూమర్స్ని ఇంకా బాగా డ్యామేజ్ చేసి ట్యూమర్స్ని ఇంకా బాగా చంపే అవకాశాలు ఉన్నాయి. సో లుటీషియం ఫెయిల్ అయిన పేషెంట్స్లో కూడా యాక్టీనియం థెరపీ రిజల్ట్స్ చూపించడం వల్ల రానున్న రోజుల్లో యాక్టీనియం పిఎస్ఏ థెరపీ కూడా ఉండి పేషెంట్స్కి ఇంకా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే సెలెక్టివ్గా రేడియేషన్ ట్యూమర్ మీద మాత్రమే డెలివర్ అవుతుంది. ట్యూమర్ని ఇంకా బెటర్గా కంట్రోల్ చేస్తుంది. చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంది. సో రానున్న రోజుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్లో ఈ కొత్త ట్రీట్మెంట్ కూడా గణనీయంగా పేషెంట్స్ అవుట్కమ్స్ పెంచబోతుంది అండ్ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో పేషెంట్స్ తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.